చూడండి ఫ్రెండ్స్, లగేజ్ అయితే కట్టాను అనమాట. నేను చూడండి 2 కర్తన్లు అయితే కట్టాను. ఇంకా సామాన్లు అయితే ఇంకా ఉన్నాయి అన్నమాట. చూద్దాం మరి ఇంటికి పోయేటప్పుడు ఎంత లగేజ్ ఇచ్చారో ఏమో. మరి దాన్ని చూసి ఎగస్ట్ ఉండేనా మళ్ళీ ఒక 10 కేజీలు అయితే మనకు అవసరం ఉండేటివి ఉంటే కడతాను, లేకపోతే లేదు పడేసిపోతాను అన్నమాట. మరి డబ్బులు అయితే ఎక్కువ అవుతుంది. మరి వీటికైతే ఎంత డబ్బులు అవుతుందేమో తెలియదు. ఈ 2 కెత్తన్లకు అయితే కట్టానండి నేను. ఈ 2 కెత్తన్లకు నాందాసు 50 కేజీలు 60 కేజీలు ఉంటాయి అనుకుంటున్నాను. మరి ఎన్ని కేజీలు ఉంటాయేమో తెలియదు అనమాట. ఇప్పుడైతే రెండు అయితే కట్టి పెట్టేశాను. ఇంకా సామాన్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఎండలకైతే మల్లి చెట్లు అయితే ఎలా ఎండిపోయాయో అలా ఎండిపోయాయండి. చూడండి ఎలా ఎండిపోయిందో మల్లె చెట్టు. మరి డైలీ అయితే నీళ్ళు పడతానే ఉన్నాము, కానీ చెట్లు అయితే చనిపోయాయి. భారీగా ఎండలు అన్నమాట. ఈ చెట్టు అయితే పర్వాలే, కొంచెం బాగానే ఉంది. ఈ మల్లె చెట్టు అయితే ఇదిగోనా చనిపోయింది. దీనికైతే రోగం పడింది అనమాట. చూడండి మగ్గలు వేస్తుంది, పాపము చచ్చిపోతూ ఉంది. ఇవి అయితే గుండు మల్లె పూలు అండి, అదే దొంత మల్లె పూలు అనమాట. మగ్గలు చూడండి ఎలా ఉన్నాయో, చిన్న చిన్న మగ్గలు అయితే వేస్తున్నాయి. ఇంతకుముందు అయితే చాలా అంటే చాలా ఇడిగా ఈ పూలు. ఇప్పుడైతే ఎండలు, భయంకరమైన ఎండలు ఇక్కడ చనిపోయాయి పాపం. నేనైతే ఒకటైతే వేసానండి. చూడండి ఏం వేసాను. కాకర చెట్లు అయితే 2 వేసాను అనమాట. కాకర గింజలు ఇంకా చాలా వేసానండి. వంకాయ నారు వేసాను, పచ్చిమిరకాయలు వేసాను, గింజలు అయితే వేసాను అనమాట. అవి అయితే చనిపోయాయి. చూడండి చిన్న చిన్న ముక్కలు వచ్చి అయితే చనిపోయాయి. ఈ కాకర చెట్లు అయితే వస్తున్నాయి బాగానే. 2 చెట్లు అయితే పెట్టాను అనమాట. 2 గింజలు, 2 కాదు చాలా పెట్టాను. మరి 2 చెట్లు అయితే మలిచాయి అనమాట. చూడండి ఎలా ఉన్నాయో కాకర చెట్లు, చాలా బాగున్నాయి కదా తొందరగా. మరి నేనైతే రేపు నెల ఇంటికి పోతున్నాను. మళ్ళీ తిరుక్కొని వచ్చాక కాకరకాయలు అయితే కాయాలి. జాగ్రత్తగా పెరగండి కాకర చెట్లు. హాయ్ ఫ్రెండ్, చూడండి నేనైతే ఎగ్ రైస్ అయితే కలుపుకుంటున్నానండి. మరి వీటిలోకైతే చాప్చన్ వేసాను, కరివేపాకు వేసాను, పచ్చిమిర్చి వేసాను, బీన్స్ వేసాను. మరి ఇలాగైతే సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసి ఇలా నూనెలో అయితే ఎంపుకున్నానండి. మరి ఎంపుకున్న తర్వాత ఇప్పుడైతే రైస్ వేసాను. ఈరోజు అయితే ఇది ఎందుకు చేసుకుంటున్నానంటే, మరి ఇంట్లో డ్రైవర్లు అయితే 2 సెలవుకి వెళ్ళిపోయారు. మరి నాకు ఒకదానికే కాబట్టి మరి వాళ్ళకైతే అన్నం వైట్ రైస్ అయితే మా సారుకు చేశాను. వాటిలో అయితే కొద్దిగా తీసుకొని ఇలా అయితే కలుపుకుంటున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ రైస్ అయితే కలిపేసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, అదిరిపోతుంది స్మెల్ అయితే. మరి దీంట్లో అయితే నేను టమోటా కానీ కొద్దిగా అయితే వేసాను అనమాట. టమోటా ముక్క కానీ కొంచెం అయితే వేసాను. చాలా బాగుంది కదా. వీటిలో అయితే నేను బీన్సికాయలు కూడా వేసానండి కట్ చేసి. చూడండి ఫ్రెండ్స్, మరి ఇదైతే మా మేడం అయితే ఒక్క పొద్దు ఉందనమాట. అందుకైతే మళ్ళీ ఇది సాయంత్రానికి అయితే చేశానండి. పుత్తూరు టయానికి 6:30కు అలా తింటారనమాట సర్ది చేసుకొని. ఇదైతే సీనియే జిజాద్ అంటారు. మరి నేనైతే కూరగాయలన్నీ వేసి ఇలా అయితే దీంట్లో పెట్టానండి. ఇది ఉడకబెట్టలేదు, దాకల పెరుమ అని దాంట్లో అయితే పెట్టానన్నమాట. ఎలా ఉంది, బాగుందా? మరి ఈరోజు వంట అయితే ఇదైతే చేశానండి నేను. మరి వాటిలోకి వచ్చి ఈ రైస్ అన్నమాట. ఇదంటే అస్పర్ అంటారు వీటిని. టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంటే అదే క్యాబేజ్, టమోటా, ఉల్లిపాయ ముక్క అయితే కట్ చేసి కొద్దిగా నూనె, ఉప్పు వేసి ఇలా అయితే చేశానండి. పసుపు వేసి ఈ కూరలేకైతే మరి అన్నం అన్నమాట. మరి మా మేడంకు, మా సార్కైతే వైట్ రైస్ మెత్త ఉడకబెట్టాను. మరి అలాగనే కూర అండి ఇది. కూరగాయలు అయితే వేసి ఇలా ఉడకబెట్టాను అనమాట. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, మెజ్జున్ అనేది ఉంటుంది అన్నమాట. వాటిలో మసాలా ఉంటుంది, అది ఒకటి వేసి
మరి బీన్సికాయలు, క్యారెట్, కూస, టమోటా, ఉల్లిపాయ అన్నీ అలా సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసి ఇలా అయితే చేశానండి. మా సారుకు నూనె లేదు వాటిలో, ఒట్టి కూరగాయలే అలా అయితే ఉడకబెట్టాను అనమాట. ఒక చికెన్ ముక్క వేసి. ఎలా ఉంది ఈరోజు వంట అయితే మాదని ఇదేనండి. మరి మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా, ప్లీజ్ లైక్. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ రైస్ అయితే కలిపేశాను. మరి నాకు ఒకదానికే చేసుకున్నాను అనమాట. మరి తమ్ముళ్ళు అయితే ఇద్దరు సెలవుకి అయితే వెళ్ళారు. మాకు వద్దక్కని మరి నువ్వే వండుకోమని చెప్పారు. డైలీ అయితే మా అన్నం సపరేటు, మరి తమ్ముళ్ళకి నాకి. మరి ఈరోజు అయితే వద్దన్నారు. ఇంకా నాకు ఒకదానికి ఏం చేసుకుందాం అనేసి నేనైతే ఇలా అయితే ఎగ్ రైస్ అయితే కొద్దిగా కలిపానండి. మా సార్కి అయితే వైట్ రైస్ చేశాను. మరి దాంట్లో తీసి నేనైతే ఎగ్ రైస్ అయితే కలుపుకున్నాను. చూడండి ఎలా ఉందో. మరి ఇప్పుడైతే తమ్ముడు ఫోన్ చేశాక నేను లగేజ్ సర్దుకోవాలని నేను వచ్చేసాను ఇంటికి. మరి కోవేటల్లో అన్నమైనా సరేలే కొద్దిగా అయితే ఈ ఒక్క అని ఫోన్ చేశాడు. మరి నేను ఈ అన్నం కలుపుకున్న అన్నంలోనే మరి తమ్మునికైతే ఇచ్చానమాట, బాక్స్లో పెట్టించాను. మరి నేనైతే ఇదైతే కొద్దిగా తీసుకున్నాను అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది ఎగ్ రైస్. ఇలాంటి ఫ్రెండ్స్ మీరు కానీ తిందరు, చాలా బాగుంది.